సింగిల్ థియేటర్స్ మూత పడిపోవడానికి స్టార్ హీరోలే కారణమా? థియేటర్స్ లోకి ఆడియన్స్ రావడం లేదు అంటే దానికి మెయిన్ రీజన్ పెద్ద హీరోలేనా? థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదేనా? సినిమా హాల్స్ ను అద్దెకు తీసుకోవాలా లేదంటే పర్సంటేజ్ విధానంలో తీసుకోవాలా అన్న చర్చ రావడానికి ఇలా సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? అదెలాగో చూద్దాం. పెద్ద హీరో సినిమా ఏడాదికి ఒకసారి వచ్చినా చాలు అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే గాని అనుకున్న టైంకు వీళ్ళ సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. రిలీజ్ వాయిదాలు పడ్డంతో 2 ఏళ్లు గడిచిపోతుంది. మనకు స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పట్టుమని 10 మంది కూడా లేరు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా క్రౌడ్ ను థియేటర్స్ కు తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు మాత్రమే. వాళ్లే మొహం చాటేస్తుంటే ఆడియన్స్ సినిమాలకు దూరం అవుతున్నారు. ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి తీస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలు ఉన్నారు. కథలో దమ్ముంటే మేకింగ్ తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. ఆచార్య, రాధేశ్యామ్, గేమ్ చేంజర్ డిజాస్టర్స్ తో హీరోల టైం చాలా వేస్ట్ అయింది. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కలకలలాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. బడ్జెట్ భారం కారణంగా పెద్ద హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు ఓపెన్ కావడానికి భయపడుతున్నా స్పీడ్ పెంచి ఏడాదికి 2 సినిమాలతో రావాలని మాత్రం చెబుతున్నారు. స్టార్స్ అందరి చేతిలో 2-3 సినిమాలున్నా లాభం లేదు. ఏ హీరోను తీసుకున్నా 3 దర్శకులను లైన్లో పెడుతున్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ప్రభాస్ అందరికంటే ఎక్కువ మూవీస్ సైన్ చేశాడు. రాజాసాబ్ 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. హను రాఘవపూడి షూటింగ్ మొదలైనా అనుకున్న టైంలో స్కెడ్యూల్స్ పూర్తి కావడం లేదు. ఆ తర్వాత సందీప్ వంగా స్పిరిట్ ఉన్నా వచ్చినప్పుడు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవాల్సిందే. లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్లో రిలీజ్ అయితే ఏడాదిన్నర తర్వాత రాజాసాబ్తో రానున్నాడు ప్రభాస్. అల్లు అర్జున్ అయితే క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా సరే స్లో మోషన్ వీడటం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకు పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 వచ్చి 6 నెలలు దాటేసినా ఇంతవరకు అట్లీ మూవీ మొదలు కాలేదు. ఈ లెక్కన 2026లో అయినా వస్తుంది అన్న నమ్మకం అయితే లేదు. ఇలా మరొక 3 ఏళ్లు తీసుకుంటారా? ఇక రాజమౌళి చేతిలో పడితే ఎప్పుడు బయటపడతారో ఎవ్వరూ చెప్పలేరు. మహేష్ గుంటూరు కారం వచ్చి 18 నెలలు దాటింది. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నా ఎప్పుడొస్తుందో తెలియదు. దీంతో సూపర్ స్టార్ పాత సినిమాలు రీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. ఎన్టీఆర్ చేతిలో కంటిన్యూస్ గా సినిమాలున్నా ఏడాదికి 2 కాదు కదా, ఒక సినిమాలతో రావడం కష్టమే. దేవరా వచ్చి ఏడాది దాటినా తారక్ కనిపించలేదు. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతున్న ప్రశాంత్ నీల్ మూవీ 2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కష్టమేనట. 3 ఏళ్లుగా పెద్ద హీరోలు లేకుండానే సినిమా సీజన్ సమ్మర్ గడిచిపోయింది. సంవత్సరం మొత్తం మీద 3-4 పెద్ద సినిమాలే వస్తున్నాయి. క్రౌడ్ పుల్లర్స్ మొహం చాటేయడంతో థియేటర్స్ వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ కు పెద్ద హీరోలు అవసరం చాలా ఉంది. కొంతకాలంగా క్రేజీ స్టార్స్ లేకపోయినా వాళ్ళ పాత సినిమాలు రీ రిలీజ్ కారణంగానే వీకెండ్ లో సింగిల్ స్క్రీన్స్ బతుకుతున్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన ఖలేజా 10 కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది. అదే కొత్త సినిమాలతో వస్తే 100 కోట్ల మార్కుతో థియేటర్స్ కలకలలాడతాయి.